వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారతదేశం ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే, పాకిస్తాన్ భారతదేశాన్ని ఏదో రకంగా ఉగ్రదాడులు నిర్వహించి భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇలా దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న దాన్ని భారత భద్రతా దళాలు ముందుగానే గ్రహించి తిప్పికొట్టాయి. లేకపోతే నిజంగా ఆగస్టు 15 రోజు మనం ఎంత రక్తపాతం చూడాల్సి వచ్చేదో, ఎన్ని చావులు చూడాల్సి వచ్చేదో. ఇది పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే మన భద్రతా దళాలకు అనుమానం వచ్చిందో, దేశవ్యాప్తంగా కూడా మెరుపు దాడులు నిర్వహించి 253 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 253 మందిని అరెస్ట్ చేసుకున్నారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే, స్వతంత్ర దినోత్సవ వేడుకలు లక్ష్యంగా చేసుకొని దేశంలో విధ్వంసం సృష్టించి ఒక పెద్ద కుట్రకు ప్లాన్ వేశారు. అంటే ఒక పక్క నుంచి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటుంటే, మరో పక్క నుంచి భారతదేశంలో ఉగ్రదాడులు చేసి ప్రాణాలు తీయాలి, రక్తపాతం సృష్టించాలి అని. దీన్ని షాజాద్ భట్టి నెట్వర్క్ అని అంటారు. దీనికి సంబంధించి మొత్తం 14 రాష్ట్రాల్లో ఆపరేషన్ చేస్తే 253 మంది ఆపరేటివ్స్ని అరెస్ట్ చేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 62 మందిని, హర్యానాలో 52 మందిని, ఢిల్లీలో 51 మందిని, పంజాబ్లో 44 మందిని అదుపులో తీసుకున్నారు. వీటితో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, బీహార్, తెలంగాణ, కేరళతో సహా 14 రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ నెట్వర్క్ ఐఈడి పేలుళ్లు, గ్రెనేడ్ దాడులు, పెట్రోల్ బాంబు దాడులు, లక్షిత హత్యలకు కుట్ర పన్నినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ లోకల్గా ఉన్న యువతకు డబ్బాశ చూపించి ఆన్లైన్ ద్వారా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఈ నెట్వర్క్లో వాళ్ళని వాడుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇక పోలీస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, వీటన్నిటి దగ్గర రిక్కి నిర్వహించినట్టు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టర్లు, ప్రత్యక్ష కార్డ్రిడ్జ్లు ఉపయోగించి ఒక పెద్ద భారీ పేలుళ్లకు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా చెప్తోంది. అయితే ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. మీ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అమిత్ షా చాలా స్పష్టంగా కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఐఎస్ఐ మద్దతు ఉన్న ఈ ఉగ్ర నెట్వర్క్లు కనిపిస్తే వదిలిపెట్టేదే లేదు. ఒకవేళ అనుమానం వచ్చింది అంటే ఎక్కడికక్కడికి వాళ్ళ కథ ముగించమని పోలీసులకు, అలాగే ఈ భద్రతా సిబ్బందికి కూడా ప్రత్యేక అధికారాలను ఇచ్చారు. ఈ నెట్వర్క్కి సంబంధించి మొత్తం 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కుట్ర వెనుక ఉన్న మిగతా హ్యాండ్లర్ల కోసం ఎన్ఐఏ మరియు మిగతా దర్యాప్తు సంస్థలు విచారణను కూడా వేగవంతం చేశాయి. ఏదేమైనా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీరు పనిచేస్తున్నప్పుడు కానీ, లేదా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద కానీ ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నా, పదే పదే ఆ గల్లీలో ఎక్కువగా తిరుగుతున్నట్టు కనిపించినా, అనుమానం వస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. సో భారతదేశంలోని భద్రతా దళాలు, ప్రభుత్వాలు మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్లకు చేయూతనందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీకు అనుమానం ఉన్న వ్యక్తులకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అంతేకాదు, ఏదైనా వెహికల్ని ఒకే దగ్గర పార్క్ చేసి వదిలేసి వెళ్ళిపోయినట్టు ఒక 2-3 రోజులు అలానే వెహికల్ ఉన్నట్టు అనుమానం వచ్చినా కూడా పోలీసులకు సమాచారం అందించండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.